గడిచినటువంటి కాలంలో మనము సమతుల్యమైన క్రైస్తవ జీవితం, బ్యాలెన్స్డ్ క్రిస్టియన్ లైఫ్ దాని గురించి మనం ఆలోచన చేస్తూ మరి చాలా విషయాలు ఇంచుమించు ఒక 4గా మనం చూస్తూ వచ్చాం. మనము మరి ఎంత సమతుల్యంగా ఉండాలి అని, వాక్య ధ్యానానికి ఎంత సమయం ఇస్తున్నామో ప్రార్థనకు కూడా. అంటే ఇక్కడ బ్యాలెన్స్ అనేసరికి టైంని క్యాలిక్యులేట్ చేయొద్దు. వాక్యానికి మనము లేదా బిజీగా ఉండే సేవకులు ఉంటారు, వారు ఎక్కువ సమయం బోధిస్తారు, అంతే సమయం ప్రార్థనలో గడపాలి అంటే కుదరదు. అంటే దేన్ని నెగ్లెక్ట్ చేయకూడదని దీని ఉద్దేశం. బ్యాలెన్స్డ్ లైఫ్ అంటే దేన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. అలాగా మరలా లాస్ట్ వీక్ కూడా మనం మాట్లాడుకున్నాం. పని, అదే రీతిగా కుటుంబం. సో పనితో ఎంత సమయం వెచ్చిస్తున్నామో కుటుంబంతో అంత సమయం వెచ్చించడం కుదరదు కూడా. అంటే దాన్ని బ్యాలెన్స్ చేయడం అంటే కరెక్ట్గా అంతే సమయం పెట్టాలని కాదు, దాన్ని కరెక్ట్గా అటు ఇటు చూసుకుంటూ వెళ్ళాలి అని అర్థం. సో ఇక్కడ నేను సమయాల గురించి నేను మాట్లాడట్లేదు, దీన్ని తప్పుగా అర్థం చేసుకునే పని చేయకూడదు. తర్వాత రండి, ఇంకా 2 విషయాలు ఈ వారం మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఒకటి ఏంటి అంటే ఒకటి సమృద్ధి, మరొకటి కరువు. ఒకటేంటి సమృద్ధి, మరొకటేంటి కరువు. క్రైస్తవ జీవితాల్లో ఈ 2 ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఈ 2 కూడా ఉంటాయి. దేవుడు నమ్ముకుంటే దేవుడు బాగా డబ్బిస్తాడు అనేటువంటిది ఈ కాలం జరిగే బోధ. దేవుడు నమ్ముకుంటే దేవుడు డబ్బు ఇవ్వడు, ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, అది వేరు. కానీ దేవుని దగ్గరికి వచ్చేది ఎందుకు అంటే మోక్ష భాగ్యం కొరకు రావాలి ప్రాముఖ్యంగా. కానీ ఇవాళ రేపు సువార్తలో మనకి ఏం కనబడుతుంది అని, ఇవాళ రేపు వాళ్ళు ప్రాస్పరిటీ గాస్పల్ అంటారు. ఆ సువార్తలో ఏం చెప్తున్నారు అంటే దేవుడు నమ్ముకోండి మీ అప్పులు పోతాయి, దేవుడు నమ్ముకోండి మీకు డబ్బు వచ్చి పడిద్ది. ఈ రోజుల్లో క్రైస్తవులను కూడా సాటి క్రైస్తవుడు ఎలా చూస్తున్నాడు అంటే, ఒక వ్యక్తి బాగా డబ్బు సంపాదిస్తే బాగా ఆత్మీయుడు అనుకునే భ్రమలో బ్రతికేస్తున్నారు. ఒక వ్యక్తి పేదగా ఉంటే వీడు ఆత్మీయుడు కాడు అనుకునే పిచ్చిలో బ్రతికేస్తున్నారు. దేవుని నమ్ముకుంటే అది దేవుని ఇష్టం. అది కొన్నిసార్లు సమృద్ధిస్తాడు, కొన్నిసార్లు మన కరువులో ఉంచి సంతృప్తిలో ఉంచుతాడు. సమృద్ధి ఉన్న దగ్గర శాంతి కనబడదు కొందరి జీవితాలు. అది దేవుడిచ్చిన సమృద్ధి కాదు, దాంతో చెప్పేయచ్చు ఈజీగా. దేవుడిచ్చిన సమృద్ధి అయితే వారు దేవుని పనిలో వాడుతారు ఆ సమృద్ధిని. ఆ సమృద్ధి వారికి ఏమండి వేరే రకమైనటువంటి భరోసా ఇవ్వదు. నా దేవుడే నా భరోసా, నా దేవుడే నా నమ్మకం అన్నట్లుగా వారు బ్రతుకుతారు తప్ప వారి ధనాన్ని ఆశ్రయించి బ్రతకరు. కానీ ఆ సమృద్ధి దేవుని వల్ల రాలేదనుకోండి, వారి జీవితాల్లో కలవరాలు, వారి జీవితాల్లో భయాలు, వారి జీవితాల్లో ఎన్నో అశాంతి, వారి జీవితాల్లో ఎన్నో మరి ఘోరమైనటువంటి కార్యాలు మనకు నిత్యము కనబడుతూనే ఉంటాయి. ఇక్కడ తలంపు ఏంటంటే క్రైస్తవ జీవితం సమతుల్యమైంది. దేవుడు చాలా బ్యాలెన్స్డ్గా ఉంచుతాడు మన జీవితాలు. ఎప్పుడు నీకు అన్నీ ఇచ్చేసి నిన్ను సోమరిపోతు చేయడు, అన్నీ ఇచ్చేసి సోమరిపోతుని చేయడు, లేదంటే ఏమీ లేకుండా నేను బికారవని కూడా చేయడు. ఆయన బ్యాలెన్స్డ్గా ఉంచుతాడు, సమతుల్యంగా ఉంచుతాడు. ఆయన ఏ సమయంలో నిన్ను సమృద్ధికి తీసుకురావాలో, ఏ సమయంలో నిన్ను మరి కొంత ఇబ్బందుల కొనుములో ఉంచాలో ఆ సమయంలో ఉంచుతాడు కూడా. అందుకే పౌలు కూడా తన పరిచర్య గురించి మాట్లాడుతూ, నేను సమృద్ధిలో ఉండ ఎరుగుదునో మరి కరువులో కూడా ఉండ ఎరుగుదునాను. మంచి వస్త్రాలు వేసుకున్న అనుభవం ఉంది, వివస్త్రణై లేదంటే మరి బట్టలు లేకుండా బ్రతికిన అనుభవాలు కూడా ఉన్నాయి. బాగా తిన్న బ్రతుకులు ఉన్నాయి, ఏమీ తినకుండా పస్తులున్న రోజులు కూడా ఉన్నాయి. క్రైస్తవ జీవితం అంటే ఇదండి, బ్యాలెన్స్డ్. ఈనాడు మీరు చూస్తున్న క్రైస్తవులు చాలామంది వారి జీవితంలో ఇది ఉందా? లేదు. కారణం ఏంటి అంటే వారు దాన్ని ఇష్టపడట్లేదు. రెండోది, దేవుడిచ్చిన వారు ఆశీర్వాదాలకు మత్తులో బ్రతికేస్తున్నారు, కానీ వారి జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుందాము, సమతుల్యంగా ఉంచుకుందాము అనేటువంటి ఆలోచన లేదు. పూర్వపు దినాల్లోకి వెళ్తే యాకోబు ఈ మాట అంటాడు చూడండి, 2వ అధ్యాయం 5వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో మీరు చూడగలిగితే, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను. చూడండి, ఆ రోజుల్లో ఎలాగించారు అంటే
విశ్వాసములో భాగ్యవంతులు లోకానుసారంగా ఎలాగున్నారు? దరిద్రులు ఉన్నారు. చూడండి, ఈ లోకములో దరిద్రులైన వారు విశ్వాస విషయంలో భాగ్యవంతులుగా ఉన్నారు. ఇది ఆ రోజుల్లో. కానీ ఈ రోజుల్లో ఎలా మారిపోయిందంటే, వారు భాగ్యవంతులుగా బ్రతికితే విశ్వాసంలో వారు ఉన్నతమైన స్థాయిలో ఉన్నట్టుగాని అంచనా వేసేస్తుంది ఈ లోకం, క్రైస్తవ లోకం. కాదు కాదు, అదన్నిటికీ కాదు. మనం దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. యేసుప్రభు వారు ఆయనకి మించినటువంటి పరిశుద్ధుడు ఎవరు లేరు. అదే రీతిగా ఆయన ఎంత దారిద్రతను అనుభవించాడో మనకు తెలుసు. ఏమండి, ఆయన జనన విధానం మనం ఆలోచన చేస్తేనే నిజమే, ఆయనకు సత్రంలో కూడా స్థలము దొరకలేదు. ఆయన ఎక్కడో దారిలోనే ఆ తల్లి మరియా ఆయన కన్నట్లు మనం చెప్పక తప్పదు. తర్వాత ఆయనను తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలో ఏమండి అర్థం కాక ఆ పశువుల పాకలో, పశువుల తొట్టిలో ఆయన్ని పొత్తిగుడ్డలు అంటే దాని మాట అర్థం ఏంటంటే, ఆయన తుడిచినటువంటి క్లాత్, ఆయన తుడిచిన గుడ్డలతోటి ఆయన చుట్టేశారు. పిల్లోడు పుట్టాక ఆ ఉమ్ము నీరు, రక్తము అవన్నీ ఉంటాయి కదా చిన్నపిల్లల మీద. ఇంకా వారి దగ్గర కనీసము అంత ఎక్కువ బట్ట కూడా లేదు. ఉన్న బట్టతోటే, ఉన్న గుడ్డలతోటే ఆ పిల్లోడిని అనగా శిశువైనటువంటి యేసు ప్రభు వారిని తుడిచేసి మరలా అవే ఇలా దులిపారో మరి ఏం చేశారో, మొత్తానికి అవే పొత్తి గుడ్డలు అవే చుట్టారు. అంటే ఆయన ఇంత కటిక పేదరికాన్ని నీ కొరకు నా కొరకు అనుభవించినాడు. ఆయన నిన్ను నన్ను ధనవంతులు చేయాలని ఆయన దరిద్రుడయ్యాడు. సో ఇప్పుడు ఆయన పేదవాడిగా పుట్టాడు కాబట్టి ఆయన పాప అంటామా? ఏమండి, మరి ఈరోజు లోకంలో క్రైస్తవ సమాజంలో ఏంటో అర్థం కాదు. నువ్వు పేదవాడిగా ఉన్నావు అంటే నువ్వు పాపి అంటారే. నీ దేవుడు ఉన్నవాడు, అక్కడ ఆ పదం వచ్చిద్ది మళ్ళీ, ఉన్నవాడు. అది కాదు దాని ఉద్దేశం. అది ఏమండి, ఉన్నవాడు అంటే ఉన్నోడని కాదు. నిజమే ఆయన ఐశ్వర్యవంతుడు, సందేహం లేదు. నీ కొరకు నా కొరకు ఆయన దరిద్రుడయ్యాడు, కాదనట్లేదు. అలా అని చెప్పి ఐశ్వర్యాన్ని ఆత్మీయ జీవితానికి ఎలా లింక్ పెడతావు? మనకంటే ఐశ్వర్యవంతులు లోకంలో చాలామంది లేరా? వాళ్ళందరూ ఆత్మీయులు అని అర్థం. ఇక్కడ చూడండి, ఆదిమ సంఘంలో వాళ్ళు ఎన్ని పరిస్థితులు గుండా వెళ్ళారు. అందుకే ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను. చూడండి, ఈ లోకంలో దరిద్రులైన వారి విశ్వాసంలో భాగ్యవంతులు. యేసుప్రభు వారిని దేవాలయంలోకి తీసుకొచ్చినప్పుడు 2 మరి గువ్వలను, ఔరపు గువ్వలను కాదు, ఆ మాట మనము లూకాసు వార్తలో మనం చూస్తాం. అంటే వారి పేదరికం ఎంత మరి కఠినంగా ఉందో మనం అక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఈ దినాన ఐశ్వర్యం ఉంటేనే ఆత్మీయుడు అనే భ్రమలో బ్రతికేస్తున్నారు. అది కాదు, ఆ బ్యాలెన్స్డ్ లైఫ్ ఉంటుంది కొన్నిసార్లు. అందుకే ఇందాక ఆ పాట పాడించాను. కష్టాలుంటాయి, దుఃఖాలుంటాయి క్రైస్తవ జీవితంలో. కరువు ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. అయినప్పటికీ కూడా మన దేవుని అందు ఏముంచి ముందుకు వెళ్ళాలి, విశ్వాసం ఉంచి వెళ్ళాలి. యేసుప్రభు వారు పిలుస్తూ కూడా ఆయన బ్యాలెన్స్డ్గానే పిలిచాడు. ఆయన పిలిచినప్పుడు ఆయన పిలుపులో ఎక్కడ కూడా ఇంబ్యాలెన్స్ కనబడలేదు, సమతుల్యతే కనబడుతుంది. ఇలాగ చూద్దాం. ద్వితీయోపదేశకాండంలో తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను పిలుస్తున్నప్పుడు 32వ అధ్యాయము 39వ వచనం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయంలో ఈ మాట ఇలాగా మనం చూడొచ్చు. చూడండి 39వ వచనం. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన పిలుపులో అంత బ్యాలెన్స్ ఉందో చూడండి. పిలుస్తున్నాడు తన ప్రజలను, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతునందించువాడును బ్రతికించువాడును నేనే. అంటే చంపేది నేనే, బ్రతికించేది నేనే. ఆయన సమతుల్యం కలిగిన దేవుడు. నేను చంపడం మాత్రమే చేయగలను, బ్రతికించలేను అనే దేవుడు కాదు. ఏమండి, ఆయన పిలుపు కూడా సమతుల్యంగా ఉండిద్ది. తర్వాత ఏమన్నాడు? గాయపరిచేది నేనే, స్వస్థపరిచేది నేనే. క్రైస్తవ జీవితంలో ఇవి సహజంగా జరుగుతాయి, సమతుల్యంగానే ఉండాలి. ఏమండి, మన దేవుడు పిలుచుకున్నప్పుడు కూడా అలాగే పిలుచుకున్నాడు. మృతినొందింపజేసేది నేనే, బ్రతికించేది నేనే, గాయపరిచేది నేనే, స్వస్థపరిచేది కూడా నేనే. యోబు అంటాడు, 2వ అధ్యాయం 10వ వచనానికి రండి. యోబు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. తన భార్యతో అంటాడు, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు
నీవు మాట్లాడుచున్నావు. మనం దేవుని వలన మేలు అనుభవించుదమా? ఎంత అద్భుతమైన అనుభవం ఉందండి ఇక్కడ యోబుకి. తన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని ఎంత సమతుల్యంగా పెట్టుకోగలిగాడు. దేవుడు తనకు మంచి కుమారులను కుమార్తెలు ఇచ్చినప్పుడు, దేవుడు తనకు పాడి పంటలు ఇచ్చినప్పుడు, దేవుడు తనకు విస్తారమైన పశు సంపద ఇచ్చినప్పుడు, దేవుడు తనకు చాలా పనివారిని ఇస్తున్నప్పుడు, ఆ తూరు దేశములో అతని వంటి వాడెవడూ లేడు. ఏమండి ఆ మాట మనం చూస్తాం. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడే, దేవుని యందు భయభక్తులు చెడుతనమును. అతని గురించి మాట్లాడుతూ ఆ తూర్పు దిక్కున ఆ ప్రాంతంలో, లేదంటే ఎక్కడ మనం అతని వంటి వాడు ఎవరు లేరన్న మాట ఉంటుందా? ఇక్కడేనా? అతను కలిగిన ఆస్తి కానీ, ఏమండి 8 లాస్ట్లోనా? చూడు, ఆయన గురించి ఇస్తున్న సాక్ష్యం చూస్తే భూమి మీద అతని వంటి వాడు ఎవడునో లేడు. ఆ ఊజు దేశములో, తూరు అన్నాను కానీ ఊజు దేశములో ఏమండి అతని వంటి వాడెవడు, అంత ధనవంతుడు ఎవరు లేరు కదా. అంత సమృద్ధి ఉంది. ఆ సమృద్ధి వచ్చినప్పుడు ఆ ప్రభువానికి స్తోత్రం అని కష్టాలలో ఇదేం దేవుడు అనలే. ఏమండి తన భార్య మాత్రం అలా అన్నది. ఏమని? ఇంకెందుకు ఆ దేవుణ్ణి పొగుడుతావు, ఆ దేవుని దూషించి చావు రాదు అని. 2 కోణాల్లో ఆలోచించవచ్చు. అప్పటిదాకా భర్తతో సహవాసం చేసి ఆ భార్య ఎందుకు ఆ మాట అన్నది అని ఆలోచన చేస్తే, తన భర్త బాధను తట్టుకోలేక, ఇంకా ఆయన చచ్చిపోతే బాగుండు, చావేమో రావట్లేదు, ఆయన దూషిస్తే చావన్నొచ్చింది కదా, అలాగనే నీ బాధ నేను చూడకుండా ఉంటానేమో అని బహుశా అందేమో. ఏమండి రెండోది, ప్రభు ఆయనను పరీక్షించడానికి ఆమెను ఉంచాడు కూడా. ఇలా కూడా ఆలోచన చేయొచ్చు. సరే, ఏది ఏమైనప్పటికీ యోబు చక్కని మాట అక్కడ చెప్పాడు. ఏమమ్మా, క్రైస్తవ సమతుల్యమైన జీవితం, దేవుని యందు విశ్వాసం ఉంచడము అంటే భోగం, లేదంటే ఏమందాము, భాగ్యములు యందు ఆనందించడమే కాదు, బాధల్లో కూడా ఆనందించాలి. ఏమండి భాగ్యాలు వస్తే భలే ఆనందించావుగా, పిల్లలు ఇచ్చినప్పుడు భలే ఆనందించావుగా, ఆస్తిపాస్తులు వస్తే బాగా ఆనందించావుగా, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకొని పోయాడు, ఇప్పుడు దీంట్లో ఆనందించడం చేత కావట్లేదా నీకు అన్నట్లుగా. అందుకే ఆయన అన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనం దేవుని వల్ల మేలు అనుభవించుదుము, కీడును మనము అనుభవింప తగదా. ఏమండి ఎంత చక్కగా తను అర్థం చేసుకోగలిగాడు. ఆత్మీయ జీవితం అంటే ఇది అని. ఆత్మీయ జీవితం అంటే ఇది, పట్టిందల్లా బంగారం అయిపోవడం కాదు ఆత్మీయ జీవితం, ప్రభులు ఆనందిస్తూ సాగడం. అందుకే ఇక్కడ చూడండి, యోబుకు ఆ గ్రహింపు ఉంది. ప్రభువారు తన బిడ్డలతో మరి వ్యవహరించే విధానం, దేవాతి దేవుడు తన వారితో వ్యవహరించే విధానం ఇలాగే ఉండిద్ది. గుర్తుపెట్టుకోండి. 66వ అధ్యాయంలో ఈ మాట అంటాడు కీర్తనాకారుడు. 66 చూడండి, ఆ 11-12 వచనాల్లో చూడండి, పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి తీసుకొచ్చింది ఈయనే, బందీ గృహంలో ఉంచేది ఈయనే. తర్వాత మా నడుముల మీద గొప్ప భారం పెట్టితివి, భారాలు తీసేది ఈయనే, భారం పెట్టేది కూడా ఈయనే. తర్వాత నరులను జయించేలాగా చేసింది ప్రభువే, నరులను వీలనెత్తి మీదకి ఎక్కేటట్లుగా చేసింది ప్రభువే. మేము నిప్పుల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో పడ్డాము. తర్వాత ఎంత సమతుల్యత కలిగి దేవుడు అంటే, ఇలా బాధలు అనుమతించి వదిలేసే దేవుడు కాదు. ఈ బాధల ద్వారా మనకు బుద్ధి కలగాలని. ఏమండి ఈ బాధల ద్వారా మనకు బోధ కలగాలని. మన జీవితంలో ప్రభు కొన్ని పరిస్థితులు ఎందుకు అనుమతిస్తాడు అంటే, మనకు బుద్ధి బోధ కలగాలి. మామూలుగా చెప్తే మనకు అర్థం కాదు కాబట్టి ప్రభు కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు. ఇది ఒక రకం. దేవునికి తిరుగుబాటు చేసేటప్పుడు, దేవునికి ఆయాసకరంగా ప్రవర్తించేటప్పుడు ప్రభు తప్పకుండా శిక్షిస్తాడు. గుర్తుపెట్టుకోండి, డిసిప్లైనింగ్ అంటారు ఇంగ్లీష్లో. ప్రభు బుద్ధి చెప్పుతాడు. సో ఆ బుద్ధి చెప్పే భాగంలోనే ప్రభు బందీగృహానికి పంపిస్తాడు, గొప్ప భారాలు మన మీద పెడతాడు, నరులు మన మీదకి ఎక్కేటట్లుగా చేస్తాడు. ఏమండి కొన్నిసార్లు మన నిప్పుల్లో నీళ్ళు పడేటట్లుగా చేస్తాడు. ఇది ఒక కోణం. రెండో కోణంలో, దేవుడు మన ఆత్మీయ జీవితంలో అభివృద్ధిలోనికి రావాలని, మన విశ్వాసాన్ని పరీక్షించడానికి కూడా ఇలాగ చేస్తాడు.
సో మనకు వచ్చే శ్రమలు అవి దేన్ని బట్టి వచ్చాయో మనం దాన్ని కరెక్ట్గా ఇవాల్యుయేట్ చేసుకోవాలి, అంచనా వేసుకోవడం నేర్చుకోవాలి. రోగం అవ్వచ్చు, ఇరుకులు అవ్వచ్చు, ఇబ్బందులు అవ్వచ్చు. వచ్చినప్పుడు కూర్చొని ఏడ్చి ఇవి ఎందుకు వచ్చాయో అని నువ్వు అంచనా వేసుకోవడం నేర్చుకోవాలి. నా విధేయతను బట్టి వచ్చిందా, మార్చుకుంటాను ప్రభువాను. లేదు నేను విశ్వాసంలో ఎదగడానికి వచ్చిందా, ప్రభువా నాకు సహాయం చేయని ప్రభుని అడుగు. ఏదేమైనప్పటికీ కూడా అయినను, ఆ మాట గుర్తుపెట్టుకోండి. అలా అడిగితే అయినను నువ్వు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించి ఉన్నావు అంటున్నాడు. అంటే ప్రభు ఆయన మనల్ని ఎంత బ్యాలెన్స్డ్గా ఉంచుతాడు చూడండి. కష్టాల్లో, బాధల్లో విడిచిపెట్టకుండా మన పాపాన్ని ఒప్పుకుంటే క్షమించి మళ్ళీ తీసుకొస్తున్నాడు. విశ్వాసంలో మనం అలా ఎదిగేటప్పుడు, కొన్ని పరీక్షలు గుండా సాగేటప్పుడు ప్రభువా నాకు సహాయం చేయి అంటే మరలా ప్రభు మనల్ని ఎక్కడ తీసుకొస్తున్నాడు. అయినను యోబు జీవితంలో ఇది నెరవేరలేదా? యోబు ఏం తప్పు చేయలేదు, పాపం చేయలేదు తన జీవితంలో అన్ని కోల్పోవడానికి. యోబు విశ్వాసము పరీక్షకు నిలబడినదై ఉన్నది. తర్వాత అయినను యోబును ప్రభు ఎక్కడ తీసుకొచ్చాడు? డబల్ పోర్షన్, 200 ఆశీర్వాదంలోకి తీసుకొచ్చాడు కదా. ఎంతైతే కోల్పోయాడో అంత డబుల్ 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 వచ్చేసింది సమృద్ధి గల చోటికి. మన దేవుడు మనల్ని పిలిచేటప్పుడే బ్యాలెన్స్డ్గా పిలిచాడండి. రండి మీకు ఏ రోగాలు రాకుండా చూసుకుంటానని ఎప్పుడు అనలే, మీకు ఏ డబ్బు కొదువు కాకుండా చూసుకుంటానని ఎప్పుడు అనలేదు. ఆయన మనం పిలిచేటప్పుడే ఎంతో క్లియర్గా ఆయన పిలుపు ఉంది. ఆయన మన సమతుల్యంగా పిలుచుకుంటూ వచ్చాడు. ఇవన్నీ వస్తాయి, అయినా మిమ్మల్ని ఇలా చేస్తాను. ఇంకో మాట అంటాడు 74 కీర్తన 16వ వచనానికి రండి. 74:16. పగలు నీదే రాత్రి నీదే. ఆయన సృష్టి కార్యమే గంభీరం అండి. పగలే పెట్టాడు అనుకోండి, అక్కడ సమతుల్యత ఏముంది? పగలెంత పెట్టాడో రాత్రి అంతే పెట్టాడు. పగలెంత అవసరమో రాత్రి అంతే అవసరం. పగలే ఉందనుకోండి మొత్తం సృష్టి అంతా పాడైపోయింది. అది కాక పూర్తి రాత్రే ఉందనుకోండి సృష్టి అంతా విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కోవాలి. అంటే ఆయన పిలుపు, ఆయన కార్యాలు ఏమండి, ఆయన చేసే పనులు ఇవన్నీ కూడా ఎంతో సమతుల్యంగా ఉంటాయి. క్రైస్తవ జీవితంలో కూడా అంతే. ఒకరోజు వెలుగు ఉంటుంది, ఇంకో రోజు కష్టం, చీకటి. ఆయనే ఇచ్చాడు. పగలు రాత్రి పెట్టింది ఆయనే. నా జీవితంలో కూడా ఉంటాయి పగలు అనుభవాలు ఉంటాయి. ఏమండి, రాత్రి అంతా దుఃఖం వచ్చిన ఉదయం లేచేసరికి ఏముందట? సంతోషం ఉంటుంది అంతే. రాత్రి దుఃఖం, పొద్దున్నే సంతోషం. నిన్న కరువు, ఈరోజు సమృద్ధి. ఇవన్నీ క్రైస్తవ జీవితంలో వస్తూ ఉంటే మనం దీని గురించి ఎన్నడూ కూడా కంగారు పడద్దు, కలవరపడద్దు. దేవుని నమ్ముకున్నాను కదా, ఇదెందుకు నా జీవితంలో సంభవించింది, ఇలాగెందుకు నా జీవితంలో ఉంది అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఇది సమతుల్యమైన క్రైస్తవ జీవితం. ఇవి వస్తాయి, ఇవి రావాలి కూడా. అప్పుడే మనము కరెక్ట్గా ముందుకి ఉంటాం. మొదట్లోనే చెప్పాను, పక్షికి 2 రెక్కలు ఉన్నట్లుగా ఇవి బ్యాలెన్స్డ్. ఒకరోజు సమృద్ధి ఉండాలి, ఒకరోజు కరువు ఉండాలి. ఇవి ఉంటేనే నువ్వు చక్కగా ఎగరగలవు. మొత్తం సమృద్ధి ఉందనుకో, ఏమి ఎగురుతావు నీ జీవితంలో? ఎగరలేవు కదా. అంతే క్రైస్తవ జీవితంలో. ప్రభు పిలుపు కూడా అదే కదా. ఇంకో మాట చూద్దాం ఇలాగా, ప్రసంగి 7:14. ప్రసంగి 7వ అధ్యాయము 14వ వచనం. సుఖదినమందు సుఖంగా ఉండు, ఆపద్దినమందు యోచించుము. అది ఎంత క్లియర్గా చెప్పాడండి ఇక్కడ. దేవుడు సుఖాన్ని దుఃఖాన్ని జతపరిచాడండి. మనం ఏం చేస్తాం? యేసు నామములో దుఃఖం నీకు దూరం అవునుగా. అంటే దేవుడు జతపరిచిన దాన్ని మనం ఏం చేస్తాం? దాన్ని సుఖ దుఃఖాలు జతపరిచాడు ఆయన. దాన్ని మనమెవరూ దూరం చేయడానికి. మీరు బయట వినే బోధంతా ఇదే కదా. దేవుడు జతపరిచిన దాన్ని, ఆ మాట మళ్ళీ అక్కడ వాడతాం భార్య భర్తల దగ్గర. ఇవి కూడా ఉన్నాయి, ఆయన జతపరిచిన చాలా ఉన్నాయండి. ఇలా జతలు ఎన్నో జతలు ఉన్నాయి. కష్టము, దుఃఖము, రోగం, స్వస్థత, ఏమండి, కరువు, సమృద్ధి, నిందలు, ఘనతలు, ఇవన్నీ ఏంటి? ఇవి జతలు అండి. వీటిని ఎలా వేరుపరుస్తావు? నింద వస్తే ఘనత వచ్చింది కదా. ఏమండి, నిందకు ప్రతిగా పూదండనిస్తానన్నాడు కదా. ఇవన్నీ జతలు. క్రైస్తవ జీవితం ఎంత బ్యాలెన్స్డ్గా ఉంటుందో దీన్ని మనం అర్థం చేసుకోక చాలాసార్లు
అయ్యో మొన్నటిదాకా బాగానే ఉందన్న, ఈ మధ్య ఏదో అయిందన్న అంట. ఇది అవ్వాలా, అవ్వకపోతే బాధపడాలి కానీ, ఏమండి, ఏం అవ్వకపోతే బాధపడాలి కానీ, అవుతుందంటే సంతోషించు, కరెక్ట్గా నువ్వు బ్యాలెన్స్డ్గా ఉన్నావని. ఆ, సో అలాగ మనం అర్థం చేసుకోగలిగితే అసలు ఏ రోజు కూడా ప్రభు దగ్గర మనం ఏం చేయం, సనగమండి, కొనగం. ఇలాగ ఇంకో మాట చూడండి, ఫిలిప్పులు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 12, 13. ఫిలిప్పులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12, 13. ఇందాక అదే పౌలు ఆ మాటలు మాట్లాడుతున్నాడు. దీన స్థితిలో ఎరుగుదు నేను, సంపన్న స్థితిలో కూడా ఉండనెరుగుదును, ప్రతి విషయంలో అన్ని కార్యముల్లో కడుపు నిండి ఉండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును. ఇది నేర్చుకున్నావా? క్రైస్తవ జీవితం ఇది కావాలండి, నేర్చుకోవాలి. ప్రభు మనల్ని నేర్చుకోవడానికి ఇవన్నీ అనుమతిస్తున్నాడు. అన్ని రోజు అన్నీ ఉండవు, కొన్ని రోజు కొన్ని ఉండవు, అన్నీ ఉంటాయి కొన్ని రోజులు కొన్ని ఉండవు. అయినా మనం దాంట్లో చాలా పెద్ద జాబితా చక్కగా పౌలు చెప్పాడు. అది మరోసారి చదివితే ఎంత అందంగా ఉంటుంది, ఒకసారి చదవండి మరలా. బాగా గుర్తుపెట్టుకోండి, దీనస్థితి, తర్వాత ఇదొక జత, దీనస్థితి, సంపన్న స్థితి, ప్రతి విషయంలో అన్ని కార్యాల్లో. ఒకరోజు కడుపు నిండింది, మరో రోజు ఆకలి, సమృద్ధి, బాగాలేమి. ఆయన నేర్చుకున్నాడు పౌలు. క్రైస్తవ జీవితం అంటే ఇది నేర్చుకో, ఎలా ఉండాలో నేర్చుకో. అన్నీ ఉన్నప్పుడు ఆనందించి ప్రభుని మహింపరచు, అక్కడ నేర్చుకో. ఏమి లేవా? ఏమి లేవు ప్రభువా, దీంట్లో కూడా నేను ఒక మంచి అవకాశం ఇచ్చి మంచి ఏమండి పూల పాన్పు మీద పడుకోబెట్టాడేమో నిన్ను. ఓ రోజు ఏమి లేక బొంత కూడా లేకుండా కింద పడుకోవాల్సి వచ్చింది. ఏమండి, పూల పాన్పు మీద ఎంతగా ప్రభుని మహింపరుస్తూ వచ్చావో, ఆ పచ్చి నేల మీద కూడా అలాగే నువ్వు దేవుని మహింపరచు. బ్యాలెన్స్డ్ లైఫ్ ఇది. పౌలు తన జీవితంలో దాన్ని నేర్చుకున్నాడు. ఈనాడు క్రైస్తవ్యంలో ఇది మనకు కనబడట్లేదు. సో సమతుల్యత, సమృద్ధి, కరువు, వీటి గురించి మనం చూసాం. రెండో మాటకు వచ్చేసరికి ఈరోజు మనం మాట్లాడుకునే రెండో మాట, మొత్తం 6వ మాట ఇది. 6వ మాట దగ్గరకు వచ్చేసరికి సువార్త, అదే రీతిలో ప్రజాసేవ, ప్రజలను సేవించుట, ప్రజలకు సేవ చేయుట, ఈ రెండు సమపాలుగా జరగాలి. నేను సువార్త ఒకటే చెబుతాను, వాళ్ళ బాధలు నేను పట్టించుకోను, వాళ్ళ సమస్యలు నేను వినను, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించను, వారికి నేను ఏ సహాయం చేయను అనుకుంటే పని జరగదు. ఈ రెండూ జరగాలి. యేసు ప్రభువారు జీవితంలో అదే మనం చూస్తాం. ఆయన సువార్త చెప్పాడు, తదుపరి వారికి భోజనం పెట్టి పంపించాడు, వారిని స్వస్థపరిచాడు, మరలా నువ్వు పాపం చేయకుండా ఉండు అని హెచ్చరించాడు. ఆయన చారిటీ చేశాడు, ఇవాంజలిజం కూడా చేశాడు. ఈ రెండు సమతుల్యంగా ఉండాలి. మనం చూడండి 2వ అధ్యాయం యాకోబు రాసిన పత్రికలో క్లియర్గా చెప్తాడు, 15, 16, 17 వచనాల్లో. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15, 16 వచనాలు. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరి అయి, ఎవరైనా సహోదరు అవ్వచ్చు, సహోదరి అవ్వచ్చు, బట్టలు సరిగ్గా లేక, ఆ రోజు తినడానికి తిండి లేక ఉన్నప్పుడు తన శరీరానికి అప్పుడేం కావాలా? కట్టుకోవడానికి బట్ట కావాలి, తర్వాత తినడానికి ఆహారం కావాలి. ఇవేం చెప్పకుండా సువార్త చెప్పి సమాధానంగా వెళ్ళమ్మా అంటే, ఏమండి, నీ దగ్గర ఉంది సామర్థ్యం, లేకపోతే కాదు. ఏదో 2 అంగీలు ఉన్నాయేమో, ఒక అంగీ ఇవ్వు, ఉందేమో కొద్దిగా ఏదో సమృద్ధి, ఒక ముద్ద పెట్టు. అదే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అవి చేయక సమాధానంగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? అలాగే విశ్వాసము, క్రియలు అనేది ఏదైతే అది ఒంటిగా ఉండి మొత్తమే. ఈ రెండు జరగాల క్రైస్తవ జీవితంలో. నువ్వు సువార్తను, దేవుని ప్రేమను ప్రకటించాలి, అదే రీతిలో ఆ దేవుని ప్రేమను చాటించాలి లేదా చూపించాలి అంటాను. ఏమండి, ప్రేమను చాటించు, ప్రేమను చూపించు. పాదాలేమో దేవుని సువార్తను ప్రకటించడానికి వెళ్ళాలి, చేతులేమో దేవుని ప్రేమను చూపించడానికి వెళ్ళాలి. నా పాదాలే కదులుతాయి, నేను చేతులు ముడుచుకొని కూర్చుంటాను అంటే అది సమతుల్యమైన జీవితము కాదు. నీ వంతులో నీవు ఏదోటి చెయ్యి, నీ వంతులో నీవు సహాయం చెయ్యి. డబ్బే అనట్లేదు ఇక్కడ, ఏమండి, డబ్బే అనట్లేదు. ఇలాగ ఆలోచన చేద్దాం. బస్సులో వెళ్తున్నావు, అసలు బస్సులో సీట్లు ఏడ దొరుకుతున్నాయిలే కానీ నువ్వు కూర్చొని ఉన్నావు,
ఎవరో ముసలావిడ వచ్చింది. ఏమండి ఆ పాపం వణుకుతూ 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 నిలబడలేక అక్కడ నిలబడ్డప్పుడు అమ్మ రామ్మ నువ్వు కూర్చో అని లేచి అది నువ్వు దేవుని ప్రేమ నాకు విశ్వాసం ఉంది అమ్మ, నా దేవుడు అన్నాడు యెహోవా యందు నమ్మిక ఉంచిన వాడు కదలక నిత్యము నిలుచు, ఆ, సువార్త చెప్పి నువ్వు నిలబడతావు ఏం కాదు నువ్వు పడిపోవంటే అది కాదు. అమ్మ కూర్చోబెట్టిడ రామ్మ నేను లెగుస్తానులే నేను కొంచెం ఆరోగ్యంగానే ఉన్నాను వచ్చి కూర్చో అని చెప్పి కలుగుతున్నావా? ఏమండి ఇది నేను అనేది చారిటీ అంటే ఏదో పెద్ద డబ్బు ఉంటేనే చేసేది కాదు అది. నీకు అందుబాటులో ఉన్నవి నువ్వు చేయొచ్చు కదా, నీకు అందుబాటులో ఉన్నవి అవి ఏం చేయకుండా ఊరికి నేను సువార్త చెప్తాను, ఇదిగో కరపత్ర తీసుకో చదువుకో, ఆమె నిలబడలేకపోతుంది, నీ కరపత్ర పట్టుకొని ఆమె ఆడ చదివిద్ది. అది కాదు. కొంత మనం ప్రేమ జాలి దయ చూపించక ఊరికే దేవుని సువార్త చెబుతానంటే వినే పరిస్థితులు కాదు. విలియం బూత్ ఆయన సాల్వేషన్ ఆర్మీ యొక్క వ్యవస్థాపకుడు, ఆయన ఇలాగా చెప్తా ఆయన స్లోగన్ ఇలాగ ఉండేది, సోప్ సూప్ సాల్వేషన్. ఏమంటే సోపు సూపు సాల్వేషన్. నువ్వు సోపు సూపు ఇవ్వకుండా రక్షణ సువార్త ఎవడు వింటాడని. నిజమే కదా, దాన్ని కొంతమంది క్రిటిసైజ్ చేశారట ఆ రోజుల్లో. ఏమండి భారతదేశానికి గొప్ప మిషనరీస్ వచ్చి వారు ఎన్నో రకాలుగా సేవలు అందించారు కూడా కదూ. సతీ సగమనం వీటన్నిటినీ, ఆ తర్వాత బాల్య వివాహాలు, వీటన్నిటిని అరికట్టింది ఎవరు అంటే అంటారు రాజా రామ్మోహన్ రాయ్ అని. దానికంటే ముందుగా ఎవరు దాని విషయంలో జోక్యం చేసుకున్నారు అంటే విలియం కేరీ. ఎక్కడి నుంచో వచ్చి భారతదేశంలో ప్రయాసపడి, ఆయన పేరు ఇప్పుడు వినబడదు కానీ ఆ రోజుల్లో ఆయన సువార్త చేశాడు. అదే రీతిగా ఆ రోజుల్లో ఆయన ఏం చేశాడు, సంఘ సేవ కూడా చేశాడు. మన వంతులో మనం ఏదో ఒకటి చెయ్యాలి, మన వంతులో ఏదో ఒకటి చెయ్యాలి. మేము ఇప్పటికీ అదే చేస్తాం. అంటే మేము పెద్దగా ఏం చారిటీ చేయలేము మా దగ్గర ఉన్న దాంతో. ఇప్పుడు ఎవరైనా ఇంజెక్షన్ చేయించుకోవాలనుకో పూర్ణ దగ్గరకు వస్తా, మా దగ్గర కొన్ని ట్యాబ్లెట్లు పెట్టుకుంటాం, ఎవరికైనా బాగాలేదో వచ్చేస్తారు, ఇది వాడని ఇస్తూ ఉంటాము. అంటే మా దగ్గర మేము చేయగలిగినంత వరకు సర్వీస్ మేము చెయ్యాలి. సో ఏ రకంగానైనప్పటికీ కూడా బండి మీద వెళ్ళేటప్పుడు ఎవడో లిఫ్ట్ అడుగుతాడు, వాడేదో లిఫ్ట్ అడుగుతాడు, కొంతమంది ఇస్తే ఎక్కితే ఒక 10 రూపాయలు మిగులుతాయని ఆటో ఖర్చులు. సరే వాడు ఏ ఉద్దేశంతోనే ఉండని, మనము వానికి సహాయం చేసిన వాళ్ళం అవుతాము. అలా అని చెప్పి వానికి సహాయం చేసి వదిలేను, దిగేలోపు వాడికి సువార్త చెప్పి కరపత్ర ఇచ్చి దింపుతాను వాడిని. అలాగా అంటే మనము సేవ చేయకుండా, ఇతరులకు సహాయం చేయకుండా సువార్త ఒక్కటే చేస్తానంటే ఎవడు వింటాడండి, ఎవడు విండు. ఇది సమతుల్యంగా ఉండాలి. మన వంతులో మనము వాళ్ళని కలుపుకుంటూ, వాళ్ళతో ముచ్చటిస్తూ, వాళ్ళకి ఏం అవసరం ఉందో చూసి, ఆ అవసరంతో మనం తీర్చకపోవచ్చు. రోజు పచ్చడితో ఎవరైనా తింటున్నట్టు నీకు కనబడ్డారేమో, నీ ఇంట్లో కూర తీసుకొని వెళ్ళు, ఏమండి ఆ కూర ఇయ్యి, ఆ తర్వాత చూసిద్ది కదా ఏదో ఉంది వీళ్ళల్లో అని. ఆ తర్వాత సువార్త వాక్యం చెప్పు. ఆ పచ్చడి మెతుకులు వేసుకుంటే నువ్వే మొక్కలు పట్టుకొని జుర్రుకుంటూ లాక్కొని దేవుడిని నమ్ముకో, దేవుడు నీకు సహాయం చేస్తాడు అంటే ఏమండి అది కాదు. సో మనం చేయాల్సిన సేవ చేస్తూనే సమాజానికి దేవుని సువార్తను కూడా మనం ఏం చేయాలా, ప్రకటించే వారముగా ఉండాలి. రండి ఇలాగ చూద్దాము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 7-8 వచనాలు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 7-8 వచనాలు. పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠ రోగులను శుద్ధులుగాను చేయుడి, దయ్యమును వెలగొట్టుడి, ఉచితంగా పొందితిరి ఉచితంగా ఇయ్యుడి. సువార్త ఒకటి ప్రకటించమంటే అయిపోయేదిగా. ఏమండి సువార్త అవసరమే కదా, సువార్త ఒకటే ప్రకటిస్తే సరిపోయిద్ది అనలేదే ఇక్కడ యేసుప్రభు వారు. ఏం చేయమన్నాడు, వాళ్ళు మట్టుకు వాళ్ళు ఏం చేయగలరు సమాజానికి, దేవుడు వారికి ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి అధికారాన్ని ఉపయోగించి సమాజానికి వారు ఏం చేస్తున్నారు, ఇక్కడ సేవ చేస్తున్నారండి. ఈరోజు పెద్ద పెద్ద మీటింగులు పెట్టి స్వస్థత వరాలు ఉన్నాయి రండి అని చెప్పి దండుకుంటున్నారే తప్ప ఉచితంగా బందుకునేది ఉచితంగా ఇవ్వగలుగుతున్నారా? కర్చీఫ్లో లేదా నీళ్ళ బుడ్డీలో తైల బుడ్డీలో పెట్టుకొని అమ్ముకోవడమే కానీ అంటున్నారని కాదు. కానీ ప్రభు ఆయన పరిచర్య చూడండి ఎంత బ్యాలెన్స్డ్గా ఉందో. సువార్త చెప్పండి, స్వస్థతలు చేయండి, ఈ రెండు ఉచితంగా చేయండి, ఉచితంగా పొందుకుంటారు కనుక ఉచితముగా చేయుడి అని. కానీ ఇది ఇలా ఎవరు చేయట్లేదు. సో
ఇది సువార్థికులుగా సేవకులమైన మాకు విశ్వాసులైన అందరికీ కూడా వర్తించిద్ది. మనం ఇతరుల విషయంలో ఇలా సమతుల్యమైన ఆలోచనలు మనం కలిగి ఉండాలి. రండి ఇంకో మాట మీకు చూపిస్తాను. గళితీయులు రాసిన పత్రికలోకి 2వ అధ్యాయము 9-10 వచనాలు. గళితీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలులవుటకు పేతురునకు సామర్థ్యం కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలులవుటకు నాకును సామర్థ్యం కలుగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడి యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తలులుగా ఉండవల్లని చెప్పి తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతినిచ్చిరి. మేము బీదలను జ్ఞాపకం చేసుకునవలనని. చూడండి, ఇక్కడ ఆ మాట గుర్తు పెట్టుకోండి. బీదలను జ్ఞాపకం చేసుకునవలనని మాత్రమే వారు కోరిరి. చూడండి, అంటే సువార్త ఒకటే చెబితే కాదు, వాక్యం ఒకటే ప్రకటించుకుంటూ వెళ్తే కాదు. మనం ఏం చేయాలా? అవసరమైతే మనవంతులో మనము వారి కొరకు సహాయము చేసేవారముగా ఉండాలి. బీదల్ని జ్ఞాపకం చేసుకోండి, బీదల్ని జ్ఞాపకం చేసుకోండి. అవసరతలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి, అక్కర్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. ఇవి మనం చేయగలుగుతున్నామా? ఇది మనం చేయగలుగుతున్నామా? బర్నబా మనకు తెలుసు, ఎంతో ఏమండి ఆస్తి కలిగిన వాడు కదూ, ఎంతో ఆస్తి కలిగిన వాడు. తన ఆస్తిని అంతటిని కూడా ఏం చేస్తూ వచ్చాడు? తన భూమిని అంతటిని కూడా అమ్మేశాడు. మనం 5వ అధ్యాయంలో వీళ్ళు కనబడతారు, అననీయ సఫీరాలు గురించి. దానికంటే పైనే ఇతను ఉంటాడు. ఎవరు? ఇందాక గళితీయులు రాసిన పత్రికలో కనబడ్డ బర్నబా గురించి కనబడింది. రెండో ఆ మాటలు చూడండి. 4వ అధ్యాయము 36-37. కుప్రాలో పుట్టిన లేవీయుడకు యోసేపు అను ఒకడుండెను. అతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అంటే ఏంటి అర్థము? ఆదరణ పుత్రుడు. ఇతరులను ఆదరించేవాడు, ఇతరులను ఎంకరేజ్ చేసేవాడు, ఇతరులను ప్రోత్సహించేవాడు అని అర్థం ఇచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తల పాదల యొద్ద పెట్టాడు. భూములున్నాయి అతనికి, భూమి గలవాడు. ఆ రోజుల్లో అవసరం ఉంది సంఘములో, అందుకే వారు చరస్థిర ఆస్తులను అమ్మేసి అలా తెచ్చేవారు దేవుని పనులు. సరే, ఇక్కడ మీ ఆస్తులు ఏం అడగట్లేదు, కానీ దేవుడు అలాగ పెట్టేవారు. అక్కడ అవసరం ఉంది నిజంగానే. ఎందుకంటే సంఘంలో కటికమైన పేదరికం అల్లాడుతూ ఉంది. డబ్బున్నవాడు ఒకరు ఇద్దరు నమ్ముకునేవారు, అందరు పేదలే ఎక్కువగా ఉండడాన్ని బట్టో మొత్తానికి వాళ్ళ ఆస్తులను అమ్మేసి అందరూ పని చేసుకొని అందరు అవసరాలు తీర్చబడాలి అని వారు ఉట్టి వాక్యం చెప్పేవారు కాదు, ఉట్టి సువార్త చెప్పేవారు కాదు, వారు సేవ కూడా చేశారు. ఇలాగ తలంపు ఏంటంటే బర్నబా ఏం చేశాడు, పౌలు ఏం చేశారు? సువార్త ఒకటే చెప్పలేదు, వారు వంతులో వారు సేవ చేశారు సమాజానికి, వారున్న ప్రాంతానికి. సో ఇది క్రైస్తవ జీవితం. నేను ప్రార్థనే చేస్తాను, ఎవరిని పట్టించుకోనంటే కుదరదు, అది తప్పు. నేను ఆయన ఆరాధిస్తాను, ఎవరిని ఆదుకోనంటే కూడా కుదరదు, అది శుద్ధ దండగే. నేను సువార్తే చెప్తాను కానీ నేను ఎవ్వరికి సేవ చేయనంటే కూడా కుదరదు. అవసరమైతే మనం సేవ చేయాలి, హెల్పింగ్ హ్యాండ్స్ ఉండాలి, ఇతరులకు సహాయం చేసే హస్తాలు ఉండాలి. ఏమండి, దేవుని సువార్తను ప్రకటించే పాదాలు ఎంత అవసరమో దేవుని ప్రేమను చూపి హస్తాలు కూడా అంతే అవసరం. ఈ రెండు ఉంటేనే క్రైస్తవ జీవితం సమతుల్యంగా ఉండిద్ది. చివరికి ఇంకో మాట చెప్పి ముగిచ్చేస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అక్కడ కొంతమంది కనబడతారు. నీ నామ దయ్యాలు వెళ్ళగొట్టలేదా, ప్రవచింపలేదా, ఇంత జాబితా చెప్తారు. ప్రభు అన్నాడు, అక్రమం చేయవారులారా. ఏం అక్రమం చేశారు? వారు దేవుని చిత్తాన్ని, అంటే ఇక్కడ సమతుల్యంగా ఉండాలి క్రైస్తవ జీవితం. సమాజానికి ఇంత సేవ చేశాను, ఇంత ఉద్ధరించాను అని చెప్తున్నావు, కానీ నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావా? దేవునికి లోబడుతున్నావా? విశ్వాస ప్రమాణంలోనే కొనసాగుతున్నావా? ఇవేం లేకుండా నేను వచ్చేసాను ఇచ్చేశాను అంటే అది సమతుల్యంగా ఉండదు, పో అంటాడు దేవుడు. తర్వాత మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 2 గుంపులు కనబడతాయి. ఒకటేమో కుడివైపు ఉన్నవారు, ఎవరు వారు? గొర్రెలు. ఎడం వైపు ఉన్నారు, ఎవరు వారు? మేకలు.
కుడివైపు ఉన్న వారు ఏం చేశారు? వారు దేవుని ప్రేమను చూపారు. ఎడమ వైపున్న మేకలు ఏం చేశాయి? వారు దేవుని ప్రేమను చూపలేదు. అంటే సమతుల్యంగా ఉండాలి. వీరు సువార్త చేశారు, తర్వాత సర్వీసు చేశారు. అందుకే ప్రభు అన్నాడు, నేను చెరసాలలో ఉంటే నన్ను ఎవడైనా ఆదరించాడా? ఆకలితో ఉంటే ఇంత ముద్ద ఎవడైనా పెట్టాడా? చలితో వణిగిపోతుంటే ఎవరైనా నాకు కొంత బట్టైనా ఇచ్చారా అని అంటే ఆ మేకల మంది అంటారు కదా, ఏమంటారు? నువ్వెప్పుడు ఉన్నావు అలాగ చెరసాలలో? మిక్కిలి ఈయన సహోదరులు అంటారు. నీ తోటి సహోదరుడే, నీ తోటి సహోదరియే అవసరతలో ఉన్నప్పుడు, అక్కరలో ఉన్నప్పుడు వారి విషయంలో నువ్వు చెయ్యి చాపకపోతే ఇదిగో నీవు నన్నే తృణీకరించినట్లు. అందుకని పొండి అంటాడు మేకల మందని నిత్య నరకాగ్నికి. ఇదిగో ఆశీర్వదించబడ్డవారులారా అంటాడు. వీరు మేలు చేశారు మర్చిపోయారండి కదా, మేము ఎప్పుడు చేశామయ్యా అంటారు వాళ్ళు. ఇది కాదా క్రైస్తవ సమతుల్యమైన జీవితం? సువార్త ప్రకటించు, చేతనైనంత మట్టుకు నీ సేవ చేయి సమాజానికి. నీ ప్రేమ, దేవుని ప్రేమను పంచు, దేవుని ప్రేమను చూపించు, వారితో మంచి మంచి ఒక సహవాసం కలిగి ఉండు. మేము పరిశుద్ధులం, మా దాపుకు రామాకు, నువ్వు పాపాత్మురాలివి, పాపాత్ముడు అన్నట్టు చూడమాకు. అక్కడికి ఏదో మనం దేవదూతలు అయిపోయి వారు దయ్యాలైనట్టు చూడమాకండి. ఏమండి, సువార్త ప్రకటించండి, వారికి దేవుని ప్రేమను చూపించి. ఇది సమతుల్యమైన క్రైస్తవ జీవితం. ఇది నిజంగా ఇప్పుడు ఏమేమి చూసాము? ఇప్పటి వరకు 6 చూసాం. ఒకటేంటి? వాక్యజ్ఞానము, ప్రార్థన. ఇవి మంచిగా బ్యాలెన్స్డ్గా ఉండాలి. రెండోది క్రొత్త నిబంధన, పాత నిబంధన. ఇది కూడా ఎలాగుండాలి? సమతుల్యంగా ఉండాలి. మూడోది ఏం చూసాము? దేవుణ్ణి ప్రేమించాలి. సిలువకు నిలువుకయ్య, అడ్డుకయ్య మనుషుల్ని ప్రేమించాలి. నాలుగోది ఏం చూసాము? దేవుని పని లేదా దేవుడిచ్చిన పని ఏదైనా అవ్వచ్చు. ఏమండి, దేవుడు నీకు ఇచ్చిన పనిని కుటుంబాన్ని చక్కగా నువ్వు బ్యాలెన్స్ చేసుకో. నాలుగోదిగా ఏం చూసాము? ఈరోజు కరువులు ఉంటాయి, సమృద్ధి ఉంటాయి, ఎంజాయ్ చేయడం నేర్చుకో. చివరాఖరికి ఏం చూసాము అంటే స్వార్థ ప్రకటించు, చేతులతో సేవ చేయి. కాళ్ళతో స్వార్థ ప్రకటించు, చేతులతో చక్కగా దేవుని సేవించి దేవుని ప్రేమను చూపించే వారముగా ఉండి. ఇది సమతుల్యమైన క్రైస్తవ జీవితం. ఇవన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యా నేను ఇక నుంచి ఈ సమతుల్యంగా ఉండడానికి సహాయపడు, సమతుల్యమైన జీవితాన్ని నేను కలిగి ఉండడానికి కృపచూపు అని ప్రభుని అడుగుదాం. ప్రభు నమ్మదగిన వాడు, మన ముందున్న జీవితంలో అలాగున మనకు సహాయపడి మనల్ని నడిపించునుగా.